నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ। ఈ మధ్యకాలంలో డీలిమిటేషన్ అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది। ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు అయితే మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా తమ నిరసనను అయితే వ్యక్తం చేస్తున్నారు। ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాలను ఏర్పాటు చేసే క్రమంలో దక్షిణాది రాష్ట్రాలకైతే అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది। ఈ విషయంలో కేంద్రం మాత్రం మొండిగా వ్యవహరించే అవకాశం ఉంది। అందుకోసమే తప్పకుండా మాత్రం అన్యాయం జరగకుండా మాత్రం కేంద్రం ఈ విషయంలో ఆలోచించేలాగా మాత్రం చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానంగా తమిళనాడుతో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాలు కూడా ఒక్కొక్కరుగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు। తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా వరుసగా కూడా ఈ అంశంపై లేవనెత్తుతుంది। అలాగే తెలంగాణకు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ విషయంలో నష్టం జరగబోతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది। అందులో భాగంగా బీఆర్ఎస్ కూడా సందర్భాన్ని బట్టి కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు। అంటే ఈ డీలిమిటేషన్ వల్ల ఏదైతే ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల మాత్రం తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేది రాష్ట్రం యొక్క వాదన। అలాగే ఈ వాదనలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలు కూడా అలాంటి వాదనే వినిపిస్తున్నాయి। ప్రధానంగా తమిళనాడు సీఎం అయితే స్టాలిన్ అయితే ఏకంగా దీనిపై పూర్తి స్థాయిలో అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది। అందరం ఏకతాటిగా ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది, లేకపోతే మాత్రం ఉన్న స్థానాలు కూడా తగ్గించే ఒక కుట్ర జరుగుతుందని కూడా ఆయన మాట్లాడుతున్నారు। ఇక తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు। డీలిమిటేషన్ విషయంలో అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోలేదు, కేంద్రం ఈ విషయంలో ఆలోచించాలని కూడా చెప్పారు। తాజాగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు। ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి గారు కలిసి ఒక బహిరంగ లేఖను వివిధ రాజకీయ పార్టీలకైతే ఆహ్వానాన్ని పంపాయి। ఈ ఆహ్వానం ప్రకారం మాత్రం మనం ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ సమావేశానికి రావాలి, త్వరలో తేదీని అలాగే స్థలాన్ని ప్రకటిస్తాము, అందరూ ఈ వేదికపై వచ్చి కూడా రాష్ట్రాలకు అంటే మన ఒక రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం కావడంతో రాజకీయాలకు అతీతంగా మన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చ జరగాల్సిన అవసరం ఉంది। ఆ చర్చ ద్వారా అంశాలను ప్రస్తావించుకొని క్రోడీకరించుకొని ఒక తీర్మానాన్ని తయారు చేసుకొని కేంద్రానికి పంపుదాం అనేది ఆ లేఖ ఉద్దేశం। ప్రధానంగా 1971 జనాభా లెక్కల ప్రకారం మాత్రం లోక్సభ యొక్క స్థానాలు అయితేంది అది పునర్విభజన జరగాలి, లేకపోతే మాత్రం దక్షిణాది రాష్ట్రాలు అలాగే ఉంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు ఇవ్వడం ద్వారా నిధులు అనేది మొత్తం ఇక్కడ ఈ రాష్ట్రాల్లోనే నిధులు కేంద్రానికి పోతున్నాయి। ఇక కేంద్ర కేటాయింపులు మాత్రం మొత్తం ఇక నార్త్ ఇండియాకి వెళ్ళే అవకాశం ఉంటుందనేది దక్షిణాది రాష్ట్రాల వాదన। అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వాదిస్తుంది, ఇది రాష్ట్రాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఈ స్థానాలు తగ్గించినా ఉన్న స్థానాలు అలాగే ఉంచి అటువైపు ఉన్న రాష్ట్రాల స్థానాలు పెంచడం ద్వారా నిధులు కేటాయింపు అంతా అటే వెళ్ళిపోతుంది, తద్వారా ఒక ప్రాంతమే డెవలప్ అవుతుంది, మరో ప్రాంతం మాత్రం చిన్న చూపు చూసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం తీరు మారాల్సిన అవసరం ఉందనేది దక్షిణాది రాష్ట్రాల యొక్క వాదన। ఈ అంశం ఈ మధ్యకాలంలో వరుసగా చర్చనీయాంశం అవుతుంది, మీడియాలో సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ ఉంది, వ్యాసాల రూపంలో విశ్లేషణలు వస్తున్నాయి। ఒక వర్గం మాత్రం ఆమోదిస్తుంది, మరొక వర్గం మాత్రం వ్యతిరేకిస్తుంది। ఎన్ని చర్చలు ఉన్నప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ విషయంలో అన్యాయం జరిగే అవకాశం ఉందనేది ప్రధానంగా ప్రస్తావనకైతే వస్తుంది। ఎలాంటి అన్యాయం చేసేది లేదు, మేము ఒక ప్రణాళికాబద్ధంగానే వెళ్తున్నాము, ఎలాంటి ఒక రాష్ట్రాలపై చిన్న చూపు కానీ ఒక రాష్ట్రానికి పెద్ద చూపు లాంటిది ఏమి ఉండదు, అందరికీ మాకు సమానమైన కూడా కేంద్రం అంటున్న పరిస్థితే కనిపిస్తుంది। ఇక చూడాలి మరి, ఎందుకంటే ఈ డీలిమిటేషన్ నేపథ్యంలో అఖిలపక్షం నిర్వహించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతుందా లేదా, ఇది ఇప్పుడు లేవనెత్తుతున్న ఒక ప్రశ్న। ఎందుకంటే మొన్న ఇప్పటికే ఒక అఖిలపక్షాన్ని నిర్వహించారు, ఆ అఖిలపక్షంలో భాగంగా కేంద్ర నిధులు రాష్ట్రానికి సరిగ్గా రావట్లేదు, ఇటు రాష్ట్రాల నుండి పన్నులు పోతున్నాయి, కానీ రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో బడ్జెట్లో కానీ ఇతర అంశాల్లో మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనే అంశంలో మాత్రం ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీలు అయితే మాత్రం డుమ్మా కొట్టాయి। ఆ డుమ్మా కొట్టిన సందర్భంగా చూస్తే మాత్రం బీజేపీ మాత్రం ఒక వాదన వినిపించింది, సరైన సమయం లేదు, అతి తక్కువ టైం ఇచ్చి మీరు అఖిలపక్షం అంటే ఎలా జరగాలి, మాకు ముందే సమయం ఉంటే ఏదైతే ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకునే వాళ్ళం, పోయి మహిళా దినోత్సవం ఆ రోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వివిధ సభల్లో పాల్గొనాల్సిన అవసరం కారణంగా మేము రాలేదని కూడా బీజేపీ అన్నది। ఈ యొక్క సమావేశం విషయంలో కూడా సేమ్ బీఆర్ఎస్ కూడా అలాంటి వర్షనే చెప్పింది। మరోవైపు ఇంటర్నల్గా అయితే మాత్రం ఆ సమావేశానికి బీఆర్ఎస్ హాజరు కావడం వల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కడే అనే మెసేజ్ వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు।
సో ఇది ఇప్పటివరకు మొదటి అఖిలపక్షం అయితే దూరంగా ఉన్నారు, బాగుంది. ఈసారి చాలా వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం సమయము అలాగే వేదిక ప్రకటిస్తాము, సందర్భాన్ని బట్టి కేంద్ర విధానాలను బట్టి ప్రకటిస్తాము, ఇక అందరూ కూడా సహకరించాలి. గతంలో సమయం లేదని చెప్పారు, ఈసారి సమయము వేదిక కూడా చెప్పే చేస్తున్నాము, అలర్ట్గా ఉండండి, సిద్ధంగా అండి, విధి విధానాలు చర్చలకు మీ యొక్క ఆలోచనలు పంచుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఈసారి నిర్వహించాల్సిన సమావేశానికి బీజేపీ హాజరవుతుందా, బీఆర్ఎస్ హాజరవుతుందా అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, అలాగే 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర విధానాలను వ్యతిరేకించిన నేపథ్యంలో కాస్త యాంటీగా ఉన్న సబ్జెక్ట్ నేపథ్యంలో మరి బీజేపీ హాజరవుతుందా లేదా అనేది మాత్రం ఒక ప్రశ్నగా మారింది. ఇక బీఆర్ఎస్ విధానం ఎలా ఉంటుందా అనే దానిపైన కూడా ఆధారపడింది. ఎందుకంటే గతంలో ప్రాంతీయ వాదాన్ని, ప్రాంతీయ తత్వాన్ని, అంటే తెలంగాణ వాదం చుట్టే సాగిన పార్టీ 10 ఏళ్ల తర్వాత కాస్త ఆ వాదానికి దూరంగా ఉంది, పేరును కూడా మార్చుకుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణకు అన్యాయం జరిగే కోణంలో రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ సహకరిస్తుందా లేదా అనేది కూడా చర్చ దారితీస్తుంది. మరి బీఆర్ఎస్ ఎలాంటి విధానాన్ని అవలంబిస్తుంది, అఖిలపక్ష సమావేశానికి వస్తుందా లేదని కూడా ఒక డౌట్ఫుల్ సమస్యగా మారిపోయింది. మరి దీనికి ఎలాంటి సమాధానం వస్తుంది? ఇక వామపక్షాల పార్టీల విషయానికి వస్తే మాత్రం ఇక సిపిఎం మిత్రబంధంగా ఉంది కాబట్టి ఆ మిత్ర పార్టీ కాబట్టి ఆటోమేటిక్గా హాజరవుతుంది, వాళ్ళ యొక్క సమస్యలు చెప్తుంది, కేంద్ర విధానాలను కూడా ఎత్తి చూపే అవకాశం ఉంటుంది, సిపిఎం కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. కానీ ముందుగా బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఎలాంటి విధానాలు అవలంబిస్తారు, హాజరవుతే వాళ్ళ చర్చ ఏ అంశాలు ప్రస్తావిస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా అయితే మరి దీనికి కాలమే సమాధానం చెప్పే అవకాశం ఉన్నప్పటికీ అఖిలపక్షం అనేది గతంలో నిర్వహించినప్పుడు మాత్రం అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా హాజరయ్యేది, వాళ్ళ యొక్క అంశాలను ప్రస్తావించేవారు, నేతలు కూడా సఖ్యతగా ఉండేవారు. కానీ కొంతకాలంగా ఆల్ పార్టీ మీటింగ్ అంటే మాత్రం కొన్ని పార్టీలు హాజరవుతున్నాయి, ఒకే వేదికపై పార్టీలు కలవడానికి, నేతలు కూర్చోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇద్దరు పక్కపక్కన కూర్చుంటే అదొక ప్రజలకు కూడా వేరే మెసేజ్ వస్తుంది ఒక కోణం. అలాగే ఎప్పుడు రాజకీయ పార్టీల మధ్య వైరం ఉండేలాగా ఇప్పుడు రాజకీయాలు అయితే మారినాయి. ఇలాంటి సందర్భంలో ఒకే వేదికపై అధికార పార్టీ విపక్షాలు కూర్చుంటాయా లేదా, ఇలాంటి కేంద్రం సంబంధించిన టాపిక్ విషయంలో మరి బీజేపీ హాజరవుతుందా, బీఆర్ఎస్ ఎలా ఉండబోతుంది వాళ్ళ విధానాన్ని మాత్రం ఇంకా దీనిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ మాత్రం త్వరలో డేట్ను ప్రకటిస్తాం, స్థలాన్ని ప్రకటిస్తాం. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో మాత్రం అందరూ కూడా ఏకతాటిపై ఈ అంశాన్ని మాట్లాడాలి. రేపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా నియోజకవర్గాల విస్తరణ విషయంలో కానీ జనాభా ప్రాతిపదికన కేంద్రం తీసుకొస్తున్న విధానాల పట్ల మాత్రం తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఒక వేదికపై వచ్చి ఒక యూనిటీగా తమిళనాడు తరహాలో కూడా మనము మన విధానాలను కూడా ప్రకటించి ఒక తీర్మానం రూపంలో కేంద్రానికి పంపించాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం భావన. మరి దానికి విపక్షాలు సపోర్ట్ చేస్తాయా లేకపోతే దూరంగా ఉంటాయా, వాళ్ళ ఆన్సర్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ వాళ్ళు దూరంగా ఉంటే అధికార పార్టీ వాళ్ళపై టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా ఒక చర్చ వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రం రాజకీయాలు ఎటున్నా మాత్రం అందరూ ఏకతాటిపై ఉండాలి, కలిసిపోయి పనిచేయాలి, కలిసి పోరాడాలని కూడా ఒక సిద్ధాంతం అయితే ఉంటుంది. మరి దానికి సహకరిస్తుందా, సహకరించకపోతే ప్రజల నుండి వస్తున్న అలాగే పార్టీల నుండి వస్తున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్తాయి? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అఖిలపక్ష సమావేశానికి బీజేపీ బీఆర్ఎస్ సహకరిస్తుందా లేదా అని మాత్రం ఒక ప్రశ్నగా ఉంది. దానికి సమాధానం దొరుకుతుందో లేదో మాత్రం మరికొన్ని రోజుల్లో ఈ సమావేశం తేదీ అలాగే ఆ రోజు ప్రారంభాన్ని బట్టి మాత్రం దీనికి ఒక ముగింపు ఆన్సర్ దొరికే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.